ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయించారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీ రూరల్ డెవలప్మెంట్ శాఖను అప్పగించారు. ఇక కీలకమైన హోంశాఖను అనితకు కేటాయించారు. నారా లోకేష్ కు తిరిగి ఐటీ కమ్యూనికేషన్ శాఖను అప్పగించారు. అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ, పయ్యవుల కేశవకు ఆర్థిక శాఖ అప్పగించారు చంద్రబాబు. మొత్తం 25 మందికి శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. జీఏడీ, లా అండ్ ఆర్డర్ తో పాటు మరికొన్ని శాఖలను బాబు తన దగ్గరే ఉంచుకున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయించారు కదా, అప్డేట్స్ ఏంటి? రైట్ స్రవంతి 3-4 డేస్గా ఉన్న ఒక ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారు పోర్ట్ఫోలియోలకు సంబంధించి ప్రజల్లో అయితే ఒక ఉత్కంఠ ఉంది. అప్పటి నుంచి కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఏ శాఖ ఇస్తారు అనేది ఉంది. దాంతోపాటు హోమ్ ఎవరికి ఇస్తారు, అలాగే ఆర్థిక శాఖ ఎవరికి ఇస్తారు, ఈ శాఖలకు సంబంధించి అయితే మాత్రం చాలా వరకు ఆసక్తిగా ఎదురు చేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ప్రస్తుతం అయితే శాఖల కేటాయింపు అనేది ఆ పోర్ట్ఫోలియోలు ప్రకటించడం జరిగింది. దానికి తోడు చంద్రబాబు నాయుడు సీనియర్స్కి అలాగే ఎవరికి ఏ శాఖ మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది వాళ్ళ అభిరుచులకు తగ్గట్లుగా శాఖలు కేటాయిస్తున్నట్లుగా మనకి ఈ శాఖల కేటాయింపును బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే మాత్రం ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పర్యావరణం, అలాగే అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ కేటాయించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి అయితే మాత్రం ఇది చాలా ఇష్టమైన శాఖగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఇస్తారు అని చెప్పి చాలామంది అనుకున్నప్పటికీ కూడా అతనికి ఇష్టమైన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ ఇలాంటి శాఖలను కేటాయించారు. అలాగే జనసేనకి ఇప్పటికే 3 మంత్రులు కాబట్టి ముగ్గురులో విషయంలోకి వస్తే పవన్ కళ్యాణ్ తర్వాత నాదెండ్ల ఉన్నారు. నాదెండ్లకు కూడా అట్లనే మంచి శాఖ కేటాయించారు. పౌర సరఫరాల శాఖ అనేది కేటాయించడం జరిగింది. అలాగే కందుల దుర్గేష్ ఇతరు కూడా జనసేనకు సంబంధించిన మంత్రి. సో కందుల దుర్గేష్కి పర్యాటకం అలాగే సినిమాటోగ్రఫీ కూడా జనసేనకి సంబంధించిన నాయకుడికే ఇవ్వడం కూడా ఇది ఒక వరకు ఆసక్తిగా కనిపిస్తుంది. తర్వాత బీజేపీకి సంబంధించి ఒక మంత్రిని కేటాయించడం జరిగింది. బీజేపీకి సంబంధించి సత్యదుర్గకి ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ హెల్త్ అండ్ మెడికల్ ఇచ్చారు. సో ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి అయితే మాత్రం ఇది ఒక మంచి శాఖగా చెప్పుకోవచ్చు. సో జనసేనకు సంబంధించి ముగ్గురికి కూడా మంచి శాఖలు కేటాయించడం, అలాగే బీజేపీకి కూడా మంచి శాఖ ఇచ్చినట్లే తెలుస్తుంది. ఇక టీడీపీలో సీనియర్లకు సంబంధించి వాళ్ళ పోర్ట్ఫోలియోలు ఒకసారి కనుక మనం చూస్తే పయ్యావులకి మాత్రం ఆర్థిక శాఖ కేటాయించడం జరిగింది. పయ్యావుల కేసు చాలాసార్లు మీడియాతో ఆఫ్ ది రికార్డులో మాట్లాడుతున్న టైంలో కూడా ఆర్థిక శాఖ నాకు ఇస్తే కనుక రాష్ట్రం ఇప్పటికే ఈ 5 సంవత్సరాల్లో గాడి తప్పింది, అలాగే అభివృద్ధి చేయాల్సి ఉంది కాబట్టి రాజధాని ఆర్థిక శాఖ ఇస్తే నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను సమర్థవంతంగా చేస్తాను అని చెప్పి మీడియా వాళ్ళతో కూడా ఆఫ్ ది రికార్డులో చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆయనకు ఉన్న ఇంట్రెస్టా లేకపోతే బాబు కావాలనే ఇచ్చారా అనేది మనకు తెలియదు, కానీ అతను కోరుకున్న శాఖ అయితే మాత్రం పయ్యావుల కేశవ్కి రావడం అనేది జరిగింది. ఇక వంగలపూడి అనితకి హోంశాఖ, ముఖ్యంగా హోంశాఖ విషయంలో బాబు దగ్గర పెట్టుకుంటారా, లేదు పవన్కి ఇస్తారా, ఇంకెవరికన్నా ఇస్తారా అనేది కూడా ఈ మంత్రుల ప్రకటన జరిగిన తర్వాత అందరికీ కూడా ఆసక్తిగా ఉంది. సో వంగలపూడి అనితకి ఇచ్చే అవకాశం ఉంది అనే టాక్ కూడా ఉన్నప్పటికీ కూడా వంగలపూడి అనితకే ఇచ్చారు. ముఖ్యంగా లేడీస్కి హోంశాఖ ఇవ్వడము అనేది మనం వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైం నుంచి కూడా అట్లే నడుస్తుంది. ఇటు తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, మొన్న వైఎస్ఆర్ కూడా సేమ్ అట్లనే ఒక లేడీకి ఇవ్వడం జరిగింది. సేమ్ ఇప్పుడు ఇక్కడ బాబు కూడా సేమ్ ఫార్ములా యూజ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వంగలపూడి అనిత ఎస్సీ కేటగిరీకి సంబంధించిన మహిళ కావడంతో ఆమె దగ్గర శాఖ ఉంటే కొంచెం బాగుంటుంది అన్నట్లుగా కూడా వంగలపూడి అనితకి ఈ హోంశాఖ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే నారాయణ విషయంలో చూస్తే కనుక అమరావతి నిర్మాణం టైంలో అంటే 2014 తర్వాత ఆయనకి నారాయణ ఈ ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది జరిగింది. అమరావతి రాజధానికి భూములకు సంబంధించి ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది నారాయణే చేశారు అని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్పడం, దాంతోపాటు కేసులు పెట్టడం, ఇట్లాంటివి కూడా చాలా అవినీతి ఆరోపణలు అనేవి నారాయణ ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా నారాయణకి కూడా మంచి శాఖ ఇచ్చారు. రాజధాని ముఖ్యంగా పట్టణాభివృద్ధి, మున్సిపల్ ఈ 2 శాఖలు కేటాయించడం జరిగింది. ఈ 2 శాఖలు కూడా మనం నిజం చెప్పాలంటే నారాయణకి ఇవ్వడం అనేది ఒక వరకు అతనికి ఇంట్రెస్ట్ ఉన్నట్లుగానే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ 5 సంవత్సరాల్లో కూడా ఆయన పడ్డ పాటలు కావచ్చు, అంటే టీడీపీ నాయకుల ప్రకారంగా ఆయన పడ్డ పాటలకి ఇది మంచి శాఖ అని ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చంద్రబాబు కొడుకు నారా లోకేష్ కూడా మానవ వనరులు ఐటీ శాఖ ఇవ్వడం జరిగింది. ఐటీ శాఖ ఇంతకు ముందు టీడీపీ హయాంలో అంటే 2014లో కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ నారా లోకేష్ కూడా ఐటీ శాఖ అప్పుడు చేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ పనికొస్తుంది. అలాగే ఇతర దేశ అంటే విదేశీ చదువులు చదివొచ్చారు కాబట్టి ఐటీ శాఖ ఇవ్వడం వల్ల పలు కంపెనీల్ని ఏపీకి తీసుకొస్తారు అనే ఆశతో కూడా నారా లోకేష్కి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగాభివృద్ధి అనేది ఉద్యోగ అవకాశాలు అనేవి మేము కల్పిస్తాము అని చెప్పి టీడీపీ
ఒక హామీలలో ఒకటి. సో ఆ హామీల ప్రకారంగానే నారా లోకేష్ లాంటి వ్యక్తి ఉంటే కొంచెం ఐటీ కంపెనీల్ని తీసుకొచ్చే అవకాశం ఉంది, ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి అని చెప్పి నారా లోకేష్కి ఐటీ శాఖ అనేది ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే కొల్లు రవీంద్రకి ఎక్సైజ్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా కొల్లు రవీంద్ర ఈ ఎక్సైజ్ శాఖనే ఈ పోర్ట్ఫోలియోనే కేటాయించారు. సో సేమ్ పోర్ట్ఫోలియో మళ్ళీ ఇప్పుడు కేటాయించారు. అలాగే నిమ్మల రామనాయుడు ఈ రాజమండ్రికి చెందిన ఇతనికి కూడా ఇరిగేషన్ పోలవరం అంటే ఇరిగేషన్ కేటాయించడం జరిగింది. ఇరిగేషన్ విషయానికి వస్తే కనుక ముఖ్యంగా పోలవరానికి సంబంధించిన పనులు మాత్రం చాలా వరకు ఏపీలో పెండింగ్లో ఉన్నాయి. సో ఈ పోలవరానికి సంబంధించిన ఏదైతే పోరాటం చేశారో ఆ పోరాటం చేసిన వాళ్ళలో నిమ్మల రామనాయుడు కూడా ఒకరు కావడంతో నిమ్మల రామనాయుడికి ఈ ఇరిగేషన్ శాఖను కేటాయించడం జరిగింది. సో ఇతని హయాంలో రేపు పోలవరం పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా బాబు నిమ్మల రామనాయుడు మీద పెట్టినట్లుగా తెలుస్తుంది. అలాగే కొట్టిపాటి రవికుమార్కి కూడా ఇంధన శాఖ ఇవ్వడం జరిగింది, ఎనర్జీ. ఆయన ఈ ఇంధన శాఖని కొంతమంది మంత్రులు కోరుకున్నప్పటికీ కూడా అది గొట్టిపాటి రవికుమార్కి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అలాగే ఫైరూక్కి ఇతను ముస్లిం కావడంతో ఇతనికి కూడా మైనారిటీ శాఖను కేటాయించారు. స్రవంతి మైనారిటీతో పాటు న్యాయ శాఖను కేటాయించారు. అలాగే ఎస్ సవిత అని మరొక మహిళా మంత్రి ఉన్నారు. మహిళా మంత్రికి బీసీ వెల్ఫేర్ చేనేత శాఖ కేటాయించడం జరిగింది. ఇక అచ్చెన్నాయుడు సీనియర్ మంత్రి ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడికి వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖల్ని కేటాయించారు. మొత్తానికైతే మాత్రం ఈ శాఖల కేటాయింపు పోర్ట్ఫోలియో అంతా కూడా వారి ఇష్టానికి తగ్గట్లుగా అలాగే వాళ్ళ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ శాఖలు ఏవైతే కాకుండా ఉన్నాయో మిగతా శాఖలన్నీ కూడా సీఎం దగ్గరే ఉంటాయి అని చెప్పి వాళ్ళు ప్రకటనలో కూడా తెలియజేశారు. సో మొత్తానికైతే కొంతవరకు మంత్రులే హ్యాపీగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. స్రవంతి.